దేవ కార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమర్పిత రాగ స్వరూప పాషాఢ్య క్రోధాకారం కుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక విద్యారుణ మధ్య బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాక సౌగంధికల సత్సజ పురీంద్రమణిశ్రేణి కనత్కోటిర మండిత అష్టమి చంద్ర విభ్రాజ దళితస్థల శోభిత ముఖ చంద్ర వృక్ష సాయినాథ దివ్య చరణారవింద అర్పణమస్తు. బలో పవన సుత హనుమానికి, శ్రీయా రామచంద్ర మహారాజుకి, బలో హర హర మహాదేవ్. కోరగట్టు అంజనకి, కోరగట్టు అంజనకి. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీశ దిగులో కౌజాగర రామ దూతాదులిత బలరామ అంజని మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కే సంగీ కంచన వరణ విరాజ సుదేశ కానన కుండల కుంచిత కేశ వజ్రాధ్వజా విరాజై కాంతే మూర్జనే భూసా జై శంకర సుమన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాన గుణీయతి చాతుర రామ కాజ కరివే కో ఆతుర ప్రజని విరసుని వే కో రస్కార. ఈ కాలమునందు మిగిలినటువంటి వృక్షములతో పాటుగా, అంటే మిగిలిన వృక్షములంటే నా ఉద్దేశంలో ప్రతిరోజు పూజలు అందుకునేది తులసి. అటువంటి తులసితో పాటుగా ప్రత్యేకమైనటువంటి పూజ కార్తీక మాసంలో దేనికి అంటే ధాత్రి పూజ. ఉసిరికి చేస్తారు. ఉసిరికి చేసేటటువంటి పూజ కూడా సామాన్యంగా ఉండదు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు చేయవలసినటువంటి పూజ యొక్క కల్పాన్ని ప్రత్యేకంగా ధర్మసింధువు లాంటి గ్రంథాలకి తెలియచేసి, ఉసిరి చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ ఉసిరి చెట్టు దగ్గర నిలబడి దాని యొక్క మొదట్లో ఇంత పసుపు కుంకుమో అక్షతలో సమర్పించి ఉసిరి చెట్టుని ప్రార్థన చేస్తూ కొన్ని మాటలు చెప్తారు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. యజుర్వేదంలో కూడా ఉత్తరాధ్యాయంలో ఒక మాట అంటారు, నమో వృక్షేభ్యో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో అంటారు. ఈ చెట్టు రూపంగా ఉన్న శివుడికి నమస్కారం, చెట్టు ఆకులుగా ఉన్న శివుడికి నమస్కారం, చెట్టు ఆకులలో ఆకుపచ్చతనంగా ఉన్న శివుడికి నమస్కారం అంటారు. అలా ఈ ధాత్రి రూపంలో ఉన్నటువంటి ఈ ఉసిరి చెట్టు ఉందే, ఇది చెట్టు అని నేను అనుకోవట్లేదు. ఇది పరదేవత. పరదేవతయి ఈ కాలంలో ఎన్ని ఉపద్రవాలు వస్తాయో అన్ని ఉపద్రవాలకి విరుగుడు కూడా ఈ చెట్టులో చూస్తాం. అంటే అమ్మవారే ఈ చెట్టు రూపంలో నిలబడి అనుగ్రహాన్ని కురిపిస్తోంది. ప్రత్యేకించి శరదృతువులో కార్తీక మాసంలో ఇంత అనుగ్రహాన్ని వర్షించేటటువంటి ఈ చెట్టు లోపల పరదేవతయే ఉండి ఇదిగో ఇలా అనుగ్రహిస్తుంది. అందుకే మొట్టమొదటనే ఏం చెప్తారంటే, ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాపక్షయంకరీ పుత్రాం దేహి మహాప్రాజ్ఞే యశోదేహి బలంచమే. ఆ ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కరించి మనం చెప్పవలసినటువంటి విషయాన్ని ఋషి దార్శనికుడై మన కొరకని మనం ఆ సమయంలో చెప్పలేకపోతామేమోనని ఆయనే మనకి అందించినటువంటి విశేషం. మేధాం ప్రజ్ఞాంచ సౌభాగ్యం విష్ణుభక్తించ శాశ్వతీ యోగం కురుమాం నిత్యం నిష్పాపం కురు సర్వదా. ఒకవేళ ఎవరి ఇంటిలోనైనా ఉసిరి చెట్టు ఉందనుకోండి, వాళ్ళంత భాగ్యవంతులు ఎవరు ఉండరు. ఎందుకో తెలుసా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఇంట్లో పూజా మందిరంలో ప్రతిరోజు గృహదేవతల్ని ఆరాధించిన తర్వాత కార్తీక మాసంలో చక్కగా ఉసిరి చెట్టు దగ్గరికి వచ్చి ఈ శ్లోకాలు చెప్పవచ్చు. అందులో ఒక మాట అంటారు, అమ్మా ధాత్రీదేవి నమస్తుభ్యం. దేవి అంటే దేవు ప్రకాశించున్నది, నాకు కనపడకుండా లోపల పరదేవతానుగ్రహం ఉంది. అది ఈ మాంస చిక్షునకు గోచరం కాకపోవచ్చు. అమ్మలో అమ్మతనం ఉన్నట్టు, నాన్నగారిలో నాన్నతనం ఉన్నట్టు
గురువుగారిలో అభ్యున్నతి శక్తి ఉన్నట్టు, భగవంతుని యందు అనుగ్రహ శక్తి ఉన్నట్టు ఈ ధాత్రీ వృక్షమునందు పరదేవతానుగ్రహము నిబిడీకృతమై ఉన్నది. అటువంటి ధాత్రీదేవి నీకు నేను నమస్కరిస్తున్నాను. అమ్మా, నువ్వు అపారమైన శక్తి కలిగిన దానివి. నా సర్వ పాపములను క్షయించేయి. సర్వపాప క్షయంకరి. పాపమన్న మాటకు అర్థం జాగ్రత్తగా అర్థం చేసుకుని అభ్యున్నతిలోకి రావాలి అనుకున్నప్పుడు ఏ పనులు చెయ్యవద్దని పరమేశ్వరుడు చెప్పాడో ఆ పనులు చెయ్యడం, అటువంటి పనులు చెయ్యాలన్న ఉత్సాహం నాకు కలగడం, అటువంటి పనులు చెయ్యడం దోషం. కానీ అమ్మా, ఏ కారణం చేతనో ఏ లౌల్యానికో చేశాను, ఆ దోషాన్ని తొలగించి ఇకపైన నాకు అటువంటి అనురక్తి కలగకుండా ఏ పనులు చెయ్యమని నువ్వు చెప్పావో ఆ పనులు చెయ్యడంలో నాకు ఉత్సాహం కలిగేటట్టు చెయ్యి. సర్వపాప క్షయంకరి పుత్రాం దేహి. నాకు వంశం నిలబడాలి, నేను కన్యాదానం చెయ్యాలి, అందుకని నాకు కొడుకుని కూతుర్ని, కొడుకుంటే మనవణ్ణి మునిమనవల్ని, అమ్మా నా వంశం నిలబడేటట్టు అనుగ్రహించు. అంటే ఇప్పుడు మీరు ఒక్క విషయం గమనించండి. ఋషికి అనవసరపు విషయాలు చెప్పవలసిన అగత్యం లేదు. ఆయన బిరుదులు కోరుకోలేదు, ఆయన సన్మానపత్రాలు కోరుకోలేదు, ఆయన తాంబూలాలు కోరుకోలేదు, ఆయన సభలన్నింటికీ వెళ్ళి మాట్లాడాలని కోరుకోలేదు. ఆయన ఒకే ఒక ఉద్దేశ్యం, లోకాన్ని అనుగ్రహించడం. అటువంటి ఋషిప్రోక్తమైన విషయముల యందు కూడా దోషం పట్టే ప్రయత్నం చెయ్యడం సంస్కారహీనత్వం. అందుకే ఋషి దార్శనికుడై మనకు అందిస్తున్నాడు. మనమేది చూడలేకపోయామో దాన్ని చూడగలగడం ఋషి యొక్క గొప్పతనం. కాలమునందు, దేశమునందు, వాతావరణమునందు, ప్రకృతి యందు ప్రకటనమయ్యేటటువంటి భగవద్విభూతిని ఆయన లెక్కగట్టగలడు. 3 రోజుల తరువాత సముద్రంలో ఏర్పడేటటువంటి అల్పపీడనాన్ని ఒక రాడార్ ఎలా కనిపెడుతుందో, ప్రకృతిలో ఏ ఏ పదార్థముల నుండి భగవద్విభూతి వ్యక్తమవుతోందో కనిపెట్టగలిగినటువంటి శక్తి ఋషి ఎందున్నది. ఒక రాడార్ యందు ఆ శక్తి ఉన్నది అని నువ్వు అంగీకరించగలిగితే ఒక ఋషి ఎందు కూడా అటువంటి శక్తి అంగీకరించాలి. అది ఆయన మేధస్సు. నాకు లేదు కాబట్టి ఆయన ఉండవు అని అవుతుంది. నేను ఐఏఎస్ చదువుకోలేదు కాబట్టి ఐఏఎస్ చదువుకున్న వాళ్ళు ఉండరు అంటే ఎంత గౌరవమో, నాకు ఆ శక్తి లేదు కాబట్టి ఋషి చెప్పేది తప్పడం అంతే. కాబట్టి ఆ ఉసిరి చెట్టు ఎందు పరదేవతానుగ్రహము ప్రస్ఫుటమై ఉన్నది. కాబట్టి అమ్మ, నా వంశాన్ని నిలబెట్టగలం. కాబట్టి పుత్రాం దేహి, నాకు బిడ్డలు. అంతేకాదమ్మా, దానితో పాటుగా తల్లి మంచి పనులు చేసింది. మనసులోంచి మంచి పనులు చెయ్యాలన్న సంకల్పాలు పడాలి. ఆ మంచి పనులు చెయ్యడానికి నేను దృఢదీక్షతో నిలబడాలి. మహాత్మా గాంధీ గారు వారు తన జీవిత చరిత్రలో రాసుకున్నారు. అసలు జీవితంలో ఎక్కువ రాళ్ల దెబ్బలు ఎవరు తింటారు అంటే, మంచి పనులు చేద్దామని ఎవడు నడుము కట్టుకుంటాడో వాడికి ఎక్కువ రాళ్ల దెబ్బలు తగ్గుతాయి. చెడ్డ పనులు చేద్దామనుకున్నవాడు వాడి బతుకే అంతా అని వదిలేస్తాడు. కానీ మంచి పనులు చేద్దామని నిలబడిన వాడు ఉంటాడే, వాడికే రాళ్ల దెబ్బలు ఉంటాయి. నేను నా జీవితంలో మంచి పని చేద్దామనుకున్నవాడు మొట్టమొదటి జీవితంలో తెలుసుకున్న ప్రథమ సత్యం అని రాసుకున్నారు గాంధీ గారు. కాబట్టి తల్లి, నాకు ఒక మంచి సంకల్పం కలగచ్చు, కానీ దాన్ని ఆచరణలోకి తీసుకొద్దామంటే ఎన్నో వ్యతిరేక శక్తులు బయలుదేరుతాయి. వాటి గురించి పట్టించుకోకుండా ముందుకెళ్ళడం మొదటి లక్ష్యం. పట్టించుకోకుండా ముందుకెళ్ళి మంచికి నిలబడగలిగినటువంటి ధృతి నిలబడి కీర్తివంతుడు కావడం నీ అనుగ్రహం చేత. లేకపోతే నాకెందుకు ఈ గొడవంతా అని వదిలిపెట్టవచ్చు. అలా వదిలిపెట్టేయకుండా నిలబడగలిగినటువంటి ధృతిని నాకి, ఆ కీర్తిని నాకి, వాడిలా బ్రతకండి అని మా ఇంట్లో వాళ్ళు చెప్పుకోవాలి. అమ్మా, నన్ను అటువంటి యశో విరాజితుణ్ణి చెయ్యి. అంతేకాదు, ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం, నాకు ప్రజ్ఞని, మేధస్సుని, సౌభాగ్యాన్ని, అన్నిటికన్నా అమ్మ నాకు విష్ణు భక్తించ శాశ్వతీ, శాశ్వతమైనటువంటి విష్ణు భక్తిని నాకు అనుగ్రహించు. తల్లి, నీరోగం కురుమాం నిత్యం, నా శరీరము రోగము లేకుండా ఉండేటట్టుగా చూడు. శరీరమునకు రోగం ఉండకూడదు, మనసుకి నిరుత్సాహం ఉండకూడదు. ఎంత ఆరోగ్యవంతమైన శరీరం కానివ్వండి, మంచి శ్రేష్టమైన ఆహారం తింటాను, ప్రతిరోజు 1 గంట సేపు వ్యాయామం చేస్తాను,
ఆరోగ్యంతో ఉంటాను. ఏం చేస్తావు ఆ ఆరోగ్యవంతమైన శరీరంతో? ఏమీ చెయ్యను, ఇంట్లో కూర్చుంటాను, ఏవో అక్కర్లేని కబుర్లన్నీ మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు ఆ శరీరం వల్ల ఎవరికి ఉపయోగం? సమాజానికి ఏమిటి ఉపయోగం? ఇంకొకడు ఉన్నాడు, శరీరం దేనికి సహకరించదు, కానీ ఆయన మనసుకి మాత్రం ఉత్సాహం ఉంది. అలా డేకుతోనో పాకుతోనో ఏదో ఒక మంచి పని చేస్తూ ఉంటాడు. మనసు జవంతో ఉండి ఉత్సాహంతో ఉండి శరీరం సహకరించకపోయినా తగినన్ని పనులు చేయలేడు. శరీరం మంచి ఆరోగ్యంగా ఉండి మనసు ఉత్సాహంతో సత్సంకల్పములతో లేకపోయినా సమాజములకు హితం ఉండదు. అందుకే మనసు ఉత్సాహంతో ఉండాలి, శరీరము ఆరోగ్యంతో ఉండాలి. అమ్మా ఇవి నువ్వు నాకు అనుగ్రహించు. ఎవరిని అడుగుతున్నారో? ఉసిరి చెట్టును అడుగుతున్నారు. ఉసిరి చెట్టును అడిగి 108 నామాలో సహస్రనామాలో సాధారణంగా దేవతలకి చెప్తారు. కానీ ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు కూర్చుని చెప్పాలని కూడా నియమం లేదు. 21 నామములు చెప్పాలి. ధాత్రీ నమః, కాంత్యై నమః, శాంత్యై నమః, మేధాయై నమః, కళ్యాణ్యై నమః, విష్ణుపత్న్యై నమః, మహాలక్ష్మ్యై నమః, ప్రకృత్యై నమః, కమలాయై నమః, రమాయై నమః, అబ్ధిసంభవాయై నమః, పద్మసంభవాయై నమః, సావిత్ర్యై నమః, గాయత్ర్యై నమః, విశ్వరూపాయై నమః, సుధృత్యై నమః. ఇటువంటివి 21 నామాలు ఉన్నాయి. ఆ 21 నామములు చెప్పి 8 ప్రదక్షిణములు చెయ్యాలి. ఒక ప్రదక్షిణం కాదు, 8 సార్లు ప్రదక్షిణం చెయ్యాలి. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మదేవం వటంచుం ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయనూహించి నీ మూర్తిని గాంచి నీ సుందరం పెంచి నీ దాసదా సుందరై రామభక్తుండనై నిన్ను నే కొల్చెదన్నీ కటాక్షంబునందూచితే వేడుకల్ చేసితే నామురారించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయాదేవ నిన్నెంచనేనంత వాడంతయాశాలివై చూచితే దాతవై ప్రోచితే దగ్గరం పిలిచితే తొల్లి సుగ్రీవునకు మంత్రివై స్వామి కార్యంబునందుండి శ్రీరామ సౌమిత్రులం చూచి వారిని విచారించి సర్వేషు పూజించి యవ్వాను చుంబంటు గావించి యవ్వాలిని చంపికా కుత్సతిలకుందయా దృష్టి వీక్షించి కిష్కిందకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియుం లంకిణిం చంపియుం లంకయుం రాజియుం భూమి జంజూచి ఆనందముంగయాయుంగరం తెచ్చి ఆరత్నం తెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతోషునం చేసి సంజీవును అంగదుం జామవంతాది నీలాదులుం కూడి ఆ సేతువుం దాటి వానరులు నూకలై దైతులందుంచగా రావణుండంతకారాగ్నియుగ్గుండుడై కోరి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వేసి ఆ లక్ష్మణున్ మూర్ఛనొందింపగానప్పుడే పోయి సంజీవిని తెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాది వీరాళితో పోరాడి చండాడి శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణున్ చంపగానంతలోకంబురానందమయ్యుండనవ్వేళలన్న విభీషణం వేడుకందోడు కన్వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవికి తెచ్చి శ్రీరాముకున్నిచ్చి నయ్యోచకం వచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్న నీ కన్న నాకెవ్వరు దూర్మిలేరంచు మన్నించినం రామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను నీ నామ సంకీర్తనల్ చేసితే పాపముల్ వాయునే భయములుం తీరునే భాగ్యముల్ కల్గునే సకల సామ్రాజ్యముల్ సకల సంపత్తులుం కల్గునే వానరాకారయో భక్తమందారయో పుణ్య సంచారయో వీరయో శూర నీవే సమస్తంబు నీవే ఫలముగా వలసి ఆధారక బ్రహ్మమంత్రము పఠించుచుం స్థిరముగా వజ్రదేహం పునుందాచి శ్రీరామ శ్రీరామయంచు మనఃపూతమై ఎప్పుడుం తప్పకంతరతు నా జిహ్వయందుండి నీ దీర్ఘదేహంబు త్రైలోక్య సంచారివై రామనామాంకితచ్చాలివై బ్రహ్మవై తేజంబునం రౌద్రిణీ జ్వాల కల్లోలహ వీర హనుమంత ఓంకార హీంకార శబ్దంబురం భూత ప్రేత పిశాచంబురం కాలి దయ్యంబురం నీదు వారంబురం జుట్టి నేలంబరం గొట్టి నీ ముష్టిఘాతంబురం బాహుదండంబురం రోమఖండంబురం
నుంచి కాలాగ్ని రుత్తుండవై బ్రహ్మ ప్రభాభాసితమైన నీ దివ్య తేజంబురుంజూచి రారనా ముత్తు నరసింహయంచుందయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి.